జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. అబ్బా, కూర్చుంటే ఏమో పద్ధతి కాదంటారు, నిల్చుంటే నీరసం వస్తుంది, నడుస్తుంటే ఏమో ఓపిక పోతుంది. ఏం చేయాలో తెలియడం లేదు. ఏ పిల్లేంటి నా వైపు వస్తోంది? ఏ గాయత్రి, వెళ్ళు. అక్కడ బొమ్మలున్నాయి కదా, వాటితో ఆడుకో. హే, కాళ్ళ మధ్యలోకి వస్తే నేను పడ్డదేవో కానీ బోనం కొండ కింద పడేలా ఉంది. వెళ్ళు. అరే వెళ్ళు. పావనమూర్తి, డమ్మక్క, నయని, హాసిని, బా ఎవరున్నారో రండి. అబ్బా, ఈ పిల్లని తీసుకోండి. హే, అయ్యో, హే, ఎదురు రావడానికి నువ్వేమైనా నా మనవరాలివా? కాదు కదా, వెళ్ళు. రే, ఎటు తిరిగితే అటు వస్తావేంటి? పో అవతలికి. ఇప్పుడు రాలేదు, వెళ్ళిపోయిందనుకుంటా. ఏయ్, అమ్మా, ఏయ్, ఏయ్, బా ఎవరున్నారో రండి. అయ్యయ్యో, మూకుడు కింద పడి ముక్కలైపోయిందే. అయ్యో, అది పడితే పడింది. అరే, మా మమ్మీ పడలేదు, సంతోషం. అత్తయ్య, నీ కూతురు వచ్చింది. నా నెత్తిన కుండ పెట్టి మీరు ముచ్చట్లు ఆడుకుంటున్నారా? అలాంటావేంటమ్మా? ఎవరి పనిలో వాళ్ళు బిజీగా ఉన్నారు. పిల్లల్ని వదిలేసి అంత బిజీగా ఏం చేస్తున్నారు విశాల్? సాయంత్రం బోనం సమర్పించే టైంకి కావాల్సినవన్నీ రెడీ చేస్తున్నావమ్మా. గానివే గాయత్రిని నేనాడించనక్కాయ్. మరి పిల్లల దగ్గర లేకుండా ఎక్కడికి వెళ్ళారు బాబాయ్? దూర్ ఫోన్ చేస్తే మాట్లాడుకుంటూ అలా గుమ్మమైపోయానమ్మా. ఈ లోపు ఏం జరిగిందో తెలీదు. అల్లరి పిల్ల ఈ గాయత్రి వచ్చి నా చీర కొంగు పట్టుకొని లాగింది. కొంచెం ఉంటే నేను కూడా పడిపోయేదాన్ని. మీరు పడ్డా బోనం కుండైతే పడకూడదు అని అన్నారు కదా అత్తయ్య. మూకుడైతే ముక్కలైంది. నిజమే. అమ్మకేమైనా అవుతుందా?
ఏయ్ ఏమవుతుందిరా? ఏమీ కాదు. మమ్మీ నువ్వైతే తప్పు చేయలేదు. ఆ పిల్ల నీ పట్టుదలని పరీక్షించింది. నీ తప్పే ఉంది ఇందులో. గాయత్రి, ఎందుకమ్మా ఇలా చేసావు? అత్తయ్య గారి కష్టాన్ని చూసి నీకు జాలేయడం లేదా? నైని, పిల్లలు అన్నాక తెలిసి తెలియని పనులు చేస్తూనే ఉంటారు. సుమన, ఏమైంది? అరే సుమన, ఏమైంది? చిట్టి, ఏమైంది? సుమన ఏమైంది? ఏయ్ అరే ఏమైందో నాయనా? సుమన ఎందుకు అలా అరిచావు? అత్తయ్య, అత్తయ్య ముక్కు నుంచి రక్తం వస్తుంది. మమ్మీ, అవును మమ్మీ. విశాలాక్షి చెప్పకనే చెప్పింది. బోనం ఒలికినా, కింద పడేసినా, ఎలాంటి అపశృతి జరిగినా అమ్మవారు రక్తం కళ్ళ చూస్తారు అని. అంటే నేను నేను చచ్చిపోతానా? వద్దు నాత్తా, ఏనుగులా దిట్టంగా ఉండేదానివి కదత్తా. కుండ మోసిన రోజే నీ కొడుకులు శ్మశానంలో కుండ పగలగొట్టేదాకా తెచ్చుకున్నావు కదత్తా. అత్తా, ఆపవే, ఆపు నువ్వు. భయంతో కన్నా నీ శోకరాగం విని పోయేలా ఉన్నాను. అంతేనంటారా? నువ్వు చీది నీ ముక్కుని నా పట్టు చీర కొంగుతో తుడుచుకుంటున్నావేంటే? అయ్యో, ఏంటక్క ఇది? వదులు. ఎలాగో చేస్తున్నప్పుడు పట్టు చీరతో పనే ఉంది చెల్లి. నేను చావను, నేను చచ్చిపోను. అత్తయ్య, ముక్కులోంచి రక్తం వస్తూనే ఉంది. హాస్పిటల్కి వెళ్ళడమో డాక్టర్ని పిలవడమో చేయండి. డమ్మో డమ్మా, బోనం కుండను దించి ఎక్కడికి వెళ్ళరాదు. మరి డాక్టరే వస్తే? ఎవరొచ్చినా లాభం లేదు పుత్రా. అమ్మవారి విషయంలో జరిగిన అపచారం ఇది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.